నమస్కారం అండి. వెల్కమ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్లో భాగంగా మనం ఈరోజు ఈటర్ అనే టాపిక్ని చూద్దాం. దీన్నే ప్రాజెక్ట్ మినియేచర్స్ అని కూడా అంటారు. ఈటర్. సో మెయిన్గా ఈ టాపిక్కి వెళ్ళే ముందు మనం దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ చూద్దాము. ఈటర్కి వెళ్ళే ముందు ఈటర్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మనం చూసేటట్లయితే వరల్డ్ వైడ్గా ఎనర్జీకి ఉన్న డిమాండ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజెస్లో ఎంత ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంది, ఎంత ఎనర్జీ డిమాండ్ ఉంది, ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది అని. ఎనర్జీ అంటే ఐ మీన్ టు సే ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. కాబట్టి ఇక్కడ మీకు ఇమేజెస్ ద్వారా అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ప్రపంచంలో ఎలక్ట్రిసిటీ లేదా ఎనర్జీ యొక్క డిమాండ్ విపరీతంగా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇది పెరగడమే కానీ తగ్గడం ఉండదు ఫ్యూచర్లో. నెంబర్ 2, మరి ఈ ఎనర్జీ యొక్క రిక్వైర్మెంట్ అనేది ప్రతి సంవత్సరానికి చాలా చాలా పెరుగుతూ రిక్వైర్మెంట్ అనేది ఉండడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇట్లాంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ లేకపోతే ప్రస్తుతం మనము వినియోగిస్తున్న ఎలక్ట్రిసిటీని ఫ్యూచర్లో కూడా వినియోగించుకునేటట్లు మనకి ఏదన్నా టెక్నాలజీ ఉందా అనే అంశం గురించి ఇప్పుడు మనం చూద్దాం. మనం ఫస్ట్ ఇండియా గురించి మాట్లాడినట్లయితే ఇండియా పరంగా చూసుకుందాం. ఇండియా ప్రొడక్షన్లో ఉత్పత్తిలో మనం చూసుకున్నట్లయితే 3rd లార్జెస్ట్ అనమాట. అంటే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇండియాలో అవుతుంది. కన్జంప్షన్ వినియోగం పరంగా మనం మాట్లాడినట్లయితే ఇండియా అనేది వరల్డ్లో మళ్ళీ 3rd లార్జెస్ట్ అనమాట. కాబట్టి ఉత్పత్తి పరంగా మనం చూసుకున్నా లేదా వినియోగంగా మనం చూసుకున్నా భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్ మరియు కన్జ్యూమర్. అంటే మన వరల్డ్లో రిక్వైర్మెంట్ ఉంది, ఇండియాలో కూడా మనకు అంతే రకంగా ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉంది ప్రస్తుతం. మరి ఇదే ట్రెండ్ మనకు ఫాలో అవుతే ఫ్యూచర్లో అంటే రానున్న ఒక 30 సంవత్సరాల్లో డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుందండి. ఎందుకంటే టెక్నాలజీ మనం చూస్తున్నాం రోజు రోజుకి మారిపోతుంది అనమాట. సో 1 month ముందున్న టెక్నాలజీ ఇప్పుడు అవుట్డేట్ అయిపోతుంది, అంత ఫాస్ట్గా టెక్నాలజీ మారుతుంది. మరి ఇట్లాంటి మార్పులన్నిటికీ మూలం ఏంది? ఎలక్ట్రిసిటీ. కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ యొక్క డిమాండ్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే విపరీతంగా పెరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. మరి ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీని ఎట్లాగా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అనేది చూద్దాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని 2 రకాలుగా మనము ప్రొడ్యూస్ చేస్తాం. సో ఎలక్ట్రిసిటీ 2 రకాలు ఉంటుంది. ఒకటి ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఉత్పత్తి అయిన ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా రెన్యూబుల్ అనమాట. సో ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే మనకి కోల్, న్యాచురల్ గ్యాస్ ఎట్సెట్రా వీటి ద్వారా ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీని మనము ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీ అంటాం. రెన్యూవల్ వచ్చేసరికి మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఆ విధంగా ఉంటాయి. అయితే మన భారతదేశంలో లేదా ప్రపంచంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 75% ఉత్పత్తి ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా వస్తుంది. ఫాసిల్ ఫ్యూయల్స్లో కూడా ముఖ్యంగా కోల్ అనమాట. సో కోల్ ద్వారా, బొగ్గు ద్వారా మనము ఎలక్ట్రిసిటీ ఉత్పత్తినే థెర్మల్ ఎలక్ట్రిసిటీ అంటాము. ప్లాంట్స్ని కూడా థెర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నట్టు మనం అంటాం అనమాట. సో అయితే మనకి కోల్ అనేది ఏంటి? ఇది ఒక రిసోర్స్. అయితే ఈ రిసోర్స్ అనేది మనం వాడుతూ ఉంటుంటే తరిగిపోయేదన్నమాట. ఏదైతే మనము వనరులు వాడుతూ ఉంటే తగ్గిపోతుంటే వాటిని నాన్ రెన్యూబుల్ అంటాం. కోల్ అనేది నాన్ రెన్యూబుల్ కింద వస్తుంది. సో మనం ఇదే లెక్కలో కోల్ని వాడుకుంటా పోతూ ఉంటే 2050 కల్లా కోల్ అనేది మొత్తం ప్రపంచంలో ఉన్నది అయిపోతుంది అన్నట్టు సర్వేస్ చెప్తున్నాయి. సో మనము 75% దాకా దాదాపుగా కోల్ మీద ఆధారపడినప్పుడు ఇది రానున్న ఒక 20-30 సంవత్సరాల్లోనే అంతరించకపోతే మరి ఖచ్చితంగా మనం ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ఇప్పటి నుంచే వెతుక్కోవాలి. ఎందుకంటే ఆ సమయం వచ్చాక యాక్ట్ చేద్దాము అంటే అది క్రైసిస్ అనమాట, సంక్షోభంకి అయిపోద్ది. ఎందుకంటే కోల్ అనేది అంతరించిపోయినప్పుడు ఆ టెక్నాలజీ మనం ముందే ప్లాన్ చేసుకోకపోతే ఆల్టర్నేటివ్ చాలా ఇబ్బందిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ప్రపంచం మొత్తం ఇదే క్వశ్చన్ పైన బాగా సీరియస్ దృష్టి అనేది 1985 నుంచి పెట్టడం స్టార్ట్ చేసింది. సో మనం పెరుగుతున్న ఎనర్జీకి న్యూక్లియర్ ఎనర్జీ అనేది బెటర్ ఆప్షన్ అని చెప్పి గ్రహించాం. అయితే ఈ న్యూక్లియర్ ఎనర్జీ 2 రకాలు ఉంటుందండి. న్యూక్లియర్ ఎనర్జీలో ఒకటి న్యూక్లియర్ ఫిషన్ ఎనర్జీ, ఒకటి న్యూక్లియర్ ఫిషన్ ద్వారా ఉత్పత్తి అయిన ఎనర్జీ, అదేవిధంగా న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఉత్పత్తి అయిన ఎనర్జీ. 2 రకాలు ఉంటాయి అన్నమాట న్యూక్లియర్ ఎనర్జీలో. ఫస్ట్ మనము న్యూక్లియర్ ఫిషన్ పైన ఫోకస్ చేసాం, ఎందుకంటే అది కంపారిటివ్లీ ఈజీ అనమాట ఉత్పత్తి చేయడానికి న్యూక్లియర్ ఫిషన్ ద్వారా. కాబట్టి మనము న్యూక్లియర్ ఫిషన్ ప్రాసెస్ పైన దృష్టి పెట్టాం ఫస్ట్లో. దీంట్లో మనకి న్యూక్లియర్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే పెద్ద సంఖ్యలోనే ఎనర్జీ వస్తుంది.
దీన్నే మనము న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు, వీటిని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటాము. ఎక్కడైతే ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో న్యూక్లియర్ ఫిషన్ జరుగుతుందో వాటిని మనము రియాక్టర్స్ అంటాం. మనము నార్మల్ కోల్ బొగ్గు ద్వారా ఉత్పత్తి అయిన దాంట్లో మెయిన్ సెంటర్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో ఎలక్ట్రిసిటీ, దాన్ని బాయిలర్స్ అంటాం. అదే న్యూక్లియర్ ఫిషన్ ద్వారా ఉత్పత్తి అవుతున్న ఎలక్ట్రిసిటీలో మెయిన్ దాన్ని మనము రియాక్టర్ అంటాం అనమాట. సో న్యూక్లియర్ ఫిషన్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం మనం చూసాం. ఈ న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏమిటి అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక సింగిల్ యాటమ్ అనమాట. ఈ సింగిల్ యాటమ్కి చాలా ఫాస్ట్గా ఒక న్యూట్రాన్ని ఢీకొట్టేలా చేస్తారు. ఎప్పుడైతే చాలా ఫాస్ట్గా దూసుకొస్తున్న న్యూట్రాన్ ఒక సింగిల్ యాటమ్ అంటే రేడియో యాక్టివ్ యాటమ్, న్యూక్లియర్ యాటమ్స్, యురేనియం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఢీ కొట్టిందో, ఒక సింగిల్ యాటమ్స్ని 2 యాటమ్స్ లాగా విడదీస్తుంది అనమాట ఫోర్స్. సో యురేనియం కాస్త బేరియం క్రిప్టాన్ అయ్యింది, ఒక న్యూట్రాన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇందులో ఈ యొక్క కొలిజన్లో, ఈ మొత్తం రియాక్షన్లో మనకి చాలా ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. ఈ ఎనర్జీనే న్యూక్లియర్ ఫిషన్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ద్వారానే మనము ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాము. ఇది న్యూక్లియర్ ఫిషన్ అనమాట. ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, అది న్యూక్లియర్ ఫ్యూజన్. అది ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ పేరులోనే ఉంది. ఫ్యూజ్ అంటే ఏంది? ఫ్యూజ్ అంటే కలవడం. న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏమవుతుందంటే 2 యాటమ్స్, డ్యూటీరియం అంటే H12 అండి, హైడ్రోజన్ యొక్క 2 మాస్ ఉన్న యాటమ్, ట్రిటియం అంటే హైడ్రోజన్ యొక్క 3 మాస్ ఉన్న యాటమ్. ఈ 2 యాటమ్స్ కలిపి ఇక్కడ ఫ్యూజ్ అవుతున్నాయి అనమాట, అంటే ఒకటిగా అవుతున్నాయి. సో ఎప్పుడైతే డ్యూటీరియం మరియు ట్రిటియం 2 ఫ్యూజ్ అయినాయో, మిక్స్ అయినాయో, ఈ 2 కలిపి ఒక హీలియంగా ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రాసెస్లో ఒక న్యూట్రాన్ కూడా రిలీజ్ అవుద్ది, దాంతోపాటు విపరీతమైన ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుద్ది. ఈ ఎనర్జీని న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ అంటాం. దీని ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఒకవేళ ఎలక్ట్రిసిటీ చేయగలిగితే మనము న్యూక్లియర్ ఫ్యూజన్ ఎలక్ట్రిసిటీ అన్నట్టు అంటాం అనమాట. సో ఫిషన్, ఫ్యూజన్ 2 రకాలు ఉంటాయి న్యూక్లియర్ ప్రాసెస్. అయితే మనము న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ వైపు వెళ్ళాము. న్యూక్లియర్ ఫిషన్ అయితే బాగానే ఎలక్ట్రిసిటీని తయారు చేస్తుంది, కానీ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే, చాలా విపరీతమైన సంఖ్యలో రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రేడియో యాక్టివ్ వేస్ట్ని డిస్పోజ్ చేయడం అనేది కష్టమైన పని. దాంతోపాటు ఇక్కడ పొల్యూషన్ కూడా కొన్ని రకాలుగా మనకి అవుతుందన్నమాట, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అట్లా. దాంతోపాటు ఇది యాక్సిడెంట్స్కి కూడా, న్యూక్లియర్ యాక్సిడెంట్స్ని కూడా మనం చూస్తున్నాము. సో ఈ న్యూక్లియర్ ఫిషన్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయన్నమాట. మరి ఫిషన్ అంత ప్రామిసింగ్గా లేదు టెక్నాలజీ, కాకపోతే ఎనర్జీ రిక్వైర్మెంట్ మనం ఇందాకే చూసాము విపరీతంగా ఉంది. అందుకనే మనము ఈ న్యూక్లియర్ ఫిషన్ కాకుండా పర్యావరణాన్ని పెద్దగా ఇబ్బంది కలగనివ్వకుండా మనకు కావాల్సిన ఎనర్జీని ఉత్పత్తి చేసేలా రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, పర్యావరణాన్ని, మన యొక్క ఎలక్ట్రిసిటీ డిమాండ్ని. ఆ 2 బ్యాలెన్స్ చేసే విధంగా ఉన్న టెక్నాలజీ ఏంటా అని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళకే మార్గదర్శకంగా కనిపించింది న్యూక్లియర్ ఫ్యూషన్ ఎలక్ట్రిసిటీ అనమాట. ఈ న్యూక్లియర్ ఫ్యూషన్ ఎలక్ట్రిసిటీ అంటే చూసే ముందు ఫస్ట్ అసలు దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ చూద్దాము. మనకి మొత్తం సౌర కుటుంబ వ్యవస్థలో, సోలార్ సిస్టంలో సూర్యుడు అనేవాడు ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఎర్తే కాదు, కంప్లీట్ సోలార్ సిస్టమ్కి కూడా ప్రాణం ఉంది ఎర్త్లో అంటే దానికి కారణం సన్ అనమాట. మనకి చాలా మతాల్లో సూర్యుడిని దేవుడిలా కూడా కొలుస్తారనమాట. అయితే మనకి ఇదే ఆలోచన వచ్చింది, ఏంటి, మొత్తం సౌర వ్యవస్థకి సూర్యుడు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన భూమికి కావాల్సిన ఎలక్ట్రిసిటీని, ఎనర్జీని ఒక సూర్యుడు లాంటి చిన్న మినియేచర్ సన్ గనక మనం సేమ్ అట్లాగే తయారు చేయగలిగితే, సన్లో ఉన్న సిచ్యువేషన్నే ఒక చిన్న లెవెల్లో భూమిలో చేయగలిగితే, సౌర కుటుంబం వ్యవస్థ మొత్తానికి కాకపోయినా అట్లీస్ట్ ఎర్త్ వరకు అయితే ఎలక్ట్రిసిటీ డిమాండ్ని అది పర్పస్ సర్వ్ చేస్తుంది కదా అని ఆలోచన వచ్చిందనమాట సైంటిస్టులకి. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చినదే ఐటర్ అనమాట. ఐటర్ లేదా ఇటర్ అంటారు దీన్నే. దాని ఫుల్ ఫామ్ ఏంది అంటే ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్, అదే ఐటర్ లేదా ఇటర్ అంటాము షార్ట్కట్లో. ఈ ఇటర్లో ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలి. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎక్కడ జరుగుతుంది? సన్ మరియు స్టార్స్లో జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్లో మనం చూసాం, హైడ్రోజన్ 2 యాటమ్స్ ఫ్యూజ్ అయ్యి హీలియం ప్రొడ్యూస్ చేస్తుంది. వాటితో పాటు విపరీతమైన ఎలక్ట్రిసిటీ ఎనర్జీని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎనర్జీ ద్వారా మనము ఎలక్ట్రిసిటీని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది మెకానిజం. అయితే మరి ఈ సన్
లాంటి ఒక స్మాల్ స్కేల్లో తయారు చేయాలి అంటే ఒక సూటబుల్ ప్లేస్ ఏదన్నా ఎర్త్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో దానికోసము ప్రపంచమంతా చాలా కంట్రీస్ వచ్చి భాగస్వామ్యంగా చేసుకొని వాళ్ళు ఫ్రాన్స్లో, అది కూడా సదరన్ ఫ్రాన్స్లో, దక్షిణ ఫ్రాన్స్లో క్యాడరాచ్ అని ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతాన్ని నిర్ణయించుకున్నారు. ఓకే, ఇక్కడ సంథింగ్ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని. ఆ ఎక్స్పెరిమెంట్లో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ టెక్నాలజీని వీళ్ళు తయారు చేయగలగాలన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎప్పుడు ఇది చేయలే, ఈ టెక్నాలజీ ఫ్యూజన్ టెక్నాలజీ. సో ఈ ఫ్యూజన్ టెక్నాలజీని మనము చేద్దాము అని చెప్పి నిర్ణయించుకున్నారు సదరన్ ఫ్రాన్స్లో. సో మనకి ఫ్రాన్స్లో సెయింట్ పాల్ లెస్ డురాన్స్ అనే ప్రాంతంలో నిర్ణయించుకున్నారు. మరి ఇది విపరీతమైన ఖర్చుతో కూడింది, ఎందుకంటే ఒక చిన్న లెవెల్లో అయినప్పటికీ కూడా సూర్యుడి లాంటి సిచ్యువేషన్ తయారు చేయాలి అంటే అది ఎంత కష్టమైన పనో మనకు తెలుసు. మరి అటువంటి చేయాలి అంటే విపరీతమైన ఖర్చుతో కూడిన విషయం అన్నమాట అది. కాబట్టి వాళ్ళు అన్ని ఎస్టిమేట్స్ చేసుకొని దాదాపుగా ఈ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ $25 బిలియన్ అంటే $25 బిలియన్ అనమాట. అంటే ఇప్పటి వరకు మనకి చేసినటువంటి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో మోస్ట్ కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్గా చెప్పచ్చు. $25 బిలియన్ ఖర్చుతో కూడిన ఎక్స్పెరిమెంట్ ఇది. మరి అంత ఖర్చుతో కూడిన ఎక్స్పెరిమెంట్ని ఖచ్చితంగా ఒకే దేశం అయితే చేయలేదు కదా. అందుకని చెప్పి ఆ ఖర్చుని భరించడానికి చాలా దేశాలు భాగస్వామ్యంగా ఏర్పడి ఉమ్మడిగా, అంటే అందరూ దేశాలు కొన్ని మెంబర్ కంట్రీస్ వచ్చి వాళ్ళు కలెక్టివ్గా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఐటర్లో భాగంగా ఏంటి అంటే పాయింట్స్ ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ టోకామాక్. ఈ టోకామాక్ అనే పదం మీకు తెలుసుకోవాలి, ఇంపార్టెంట్. మనం ఏమనుకున్నాము, నార్మల్ కోల్ ద్వారా కూడా ఎలక్ట్రిసిటీని తయారు చేస్తాం. అయితే ఎక్కడైతే మెయిన్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుందో కోల్ ద్వారా, దాన్ని మనం ఏమంటాం, బాయిలర్ అంటాం. అదే న్యూక్లియర్ ఫిషన్ ద్వారా కూడా ఎలక్ట్రిసిటీని తయారు చేస్తాం. అక్కడ మెయిన్ జరిగేదాన్ని మనం ఏమంటాం, న్యూక్లియర్ రియాక్టర్ అంటాం. అదే విధంగా ఫ్యూజన్ ప్రాసెస్లో ఎక్కడైతే మెయిన్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుందో దాన్ని మనము టోకామాక్ అంటాం. అంటే టోకామాక్ అంటే అది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది అనమాట. సో బాయిలర్ ఏ విధంగా కోల్, న్యూక్లియర్ రియాక్టర్ ఏ విధంగా అయితే ఫిషన్, అదే విధంగా టోకామాక్ ఫ్యూజన్కి సంబంధించింది అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంది అంటే ఈ టెక్నాలజీ అంటే మరి మెయిన్ ఇదే కదా మనం తయారు చేయగలగాలి. సో ఇది టోకామాక్ తయారు చేయడం కోసము చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంటే ఈ ఇటర్ అనమాట. ఈ టోకామాక్ అంటే ఏమంటున్నాడు, ఇది ఒక మెషిన్, ఇదేం చేయాలి, ఫ్యూజన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. సో ఈ టోకామాక్లో ఉత్పత్తి అయిన ఫ్యూజన్ ఎనర్జీ నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ అనేది టర్బైన్స్ని తిప్పుద్ది, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి అవుతుంది. అది మెకానిజం అనమాట దీంట్లో. సో టోకామాక్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇమేజ్లో, ఇదే అనమాట టోకామాక్. అంటే ఇది మొత్తం ప్లాంట్ అయితే మెయిన్ మనకి మొత్తం ఈ ఫ్యూజన్ అంతా జరిగేది మెయిన్ ప్లేస్ ఏది అంటే ఇది. దీన్నే మనము టోకామాక్ అని అంటాం అనమాట. సో మనము ఒకసారి టైం లైన్ చూసుకున్నట్లయితే ఫస్ట్లో 6 కంట్రీస్ వచ్చినాయి, అంటే ఈ ప్రాజెక్ట్ని ఉమ్మడిగా కలెక్టివ్గా ఇంప్లిమెంట్ చేద్దాము అని చెప్పి. 2005లో ఈ ప్రాజెక్ట్లో భారతదేశం కూడా భాగస్వామ్యం అయింది, నేను ఉన్నాను అని చెప్పి భారతదేశం కూడా పార్టిసిపేట్ చేసిందనమాట 2005లో. దాంతో 6+1 ఇప్పుడు మొత్తం మనం ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ ఐటర్ ప్రాజెక్ట్ని 7 దేశాలు కలిసి ఉమ్మడిగా కలెక్టివ్గా నిర్వహిస్తున్నాయి. ఈ 2013లో స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్, ఈ టోకామాక్ కాంప్లెక్స్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2019 దాదాపుగా కన్స్ట్రక్షన్ 66% కంప్లీట్ అయిపోయింది, 2/3 కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఎస్టిమేట్ ఏంటంటే 2025 కల్లా మేము దాన్ని కంప్లీట్ చేస్తాము, ఆ కంప్లీట్ ప్రాజెక్ట్ని అని చెప్పి ఎస్టిమేషన్ ఉందన్నమాట 2025 కల్లా. ఇది టైం లైన్. సో ఈ ఐటీఆర్లో 7 సభ్యులు ఉంటారు అనుకున్నాం కదా. ఎవరు ఆ 7 సభ్యులు అంటే చైనా, యూరోపియన్ యూనియన్ అంటే యూరోప్ దేశానికి చెందిన చాలా కంట్రీస్ అనమాట. వాళ్ళంతా గుంపుగా వాళ్ళొక మెంబర్గా ఉన్నారు. ఇండియా 2005లో జాయిన్ అయిందని మనం చూసాము. జపాన్, సౌత్ కొరియా, రష్యా, యుఎస్. సో 1 2 3 4 5 6 7 అనమాట, మొత్తం 7 దేశాలు ఉన్నాయి. 2006లో వీళ్ళందరూ అగ్రిమెంట్ చేసుకున్నారు, దాన్నే ఐటర్ అగ్రిమెంట్ 2006 అంటాం. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే మొత్తం ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఈ 7 మెంబర్స్ కలిసి పంచుకుంటారు అని చెప్పి ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లో ఏంది, మరి అన్నిటికన్నా యూరోపియన్ యూనియన్ ఫ్రాన్స్లోనే లొకేట్ అయ్యింది ప్లాంట్.
యూరోపియన్ యూనియన్లో చాలా మంది దేశాలు ఉన్నాయి కాబట్టి మెజారిటీ ఖర్చు దీనికి 45%, అంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ ఖర్చుకి ₹100 అవుతుంది, అందులో 45% ఖర్చుని యూరోపియన్ యూనియన్ భరిస్తుంది. మిగిలిన ఖర్చు ఏదైతే ఉందో 55%ని దాన్ని మిగిలిన 6 కంట్రీస్ ఉన్నాయి కదా మెంబర్స్, వాళ్ళు పంచుకుంటారు. కాబట్టి మిగిలిన 6 కంట్రీస్కి 55 అంటే దాదాపుగా ఈచ్ కంట్రీకి ఎంత వస్తుంది, 9% వస్తుంది. అంటే మొత్తం ఖర్చులో ఒక్కొక్క దేశం 9% భాగస్వామ్యం చేసుకుంటుంది. యూరోపియన్ యూనియన్ 45% భరిస్తుంది అనమాట ఖర్చుని. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి మొత్తం $25 బిలియన్ ఖర్చు అవుతుంది. అందులో 9% ఈచ్ కంట్రీ, ఇండియా అన్న యుఎస్ అన్న భరించాలి అంటే క్యాష్ రూపంలోనే కాదండి. జనరల్గా చాలా వరకు ఈ ఖర్చులో ఈ కంట్రీస్ క్యాష్ కాకుండా ఏంటంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టాస్క్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఆయా కాంపోనెంట్స్, ఆయా పనులు చేయాలి, అట్లాగా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఒక్కొక్క దేశానికి స్పెసిఫిక్ టాస్క్స్ మరియు స్పెసిఫిక్ కాంపోనెంట్స్ అసైన్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దేశానికి. ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చు, ఇది టోకమాక్. ఈ టోకమాక్ సంబంధించి ఏ దేశం ఏం తయారు చేయాలి అనేది ఫిక్స్ చేసుకున్నారు అగ్రిమెంట్. ఇండియాది మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బయట ఉంది చూసారా, దీన్నే మనము క్రయోస్టాట్ అంటాం. క్రయోస్టాట్ ఇంపార్టెంట్. ఈ క్రయోస్టాట్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, రెఫ్రిజిరేటర్, మన ఇంట్లో వాడే ఫ్రిడ్జ్ లాంటిది, కాకపోతే భారీ రెఫ్రిజిరేటర్ అనమాట. ఎందుకంటే మనకి న్యూక్లియర్ ఫ్యూజన్లో ఆ ప్రాసెస్ అవ్వాలి అంటే మనం దాదాపుగా 15 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తీసుకెళ్ళగలగాలన్నమాట టెంపరేచర్ని. అంటే 1,00,00,000 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటేనే న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరుగుద్ది. మరి ఆ టెంపరేచర్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మెషిన్ని కూల్ చేయడానికి ఒక ఫ్రిడ్జ్ లాంటిది ఉండాలి. దాన్నే క్రయోస్టాట్ అంటాం. ఆ క్రయోస్టాట్ ఫ్రిడ్జ్ని తయారు చేసే బాధ్యత ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రిడ్జ్గా చెప్తాం, వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రిడ్జ్గా చెప్తాం. అయితే ప్రాధాన్యత ఏంటంటే రీసెంట్గానే మన ఇండియా ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన క్రయోస్టాట్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇండియాస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఐటర్ ప్రాజెక్ట్కి ఇండియా తరపున కాంట్రిబ్యూషన్ ఏముందంటే మన ఇండియా మొత్తం అయ్యే ఖర్చులో 10%, అంటే రఫ్లీ 9%, అంటే 17,500 crores ఇండియా భరిస్తుంది. అయితే డైరెక్ట్ క్యాష్ ఇవ్వదు అనమాట ఇంత. కాకపోతే మనము కొన్ని కాంపోనెంట్స్ని, కొన్ని టాస్క్స్ని చేస్తాం. అందులో భాగంగానే మనము క్రయోస్టాట్ మనం ఇస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము. ఈ క్రయోస్టాట్ అనేది వరల్డ్స్లోనే లార్జెస్ట్ రెఫ్రిజిరేటర్. దాని బరువు 3,800 tons. ఇది కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడింది. దీన్ని గుజరాత్లో ఉన్న ఎల్ఎన్టీ కంపెనీ ఉంటుంది కదా, ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు తయారు చేశారనమాట. ఇది దాదాపుగా ఈ ఫ్రిడ్జ్ -200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ని తగ్గించి కూల్గా ఉంచుతుంది. ఎందుకంటే మరి అంత ఎక్కువ టెంపరేచర్ ఉన్న టోకమాక్ని కూల్ చేయాలంటే విపరీతమైన భారీ లెవెల్లో ఫ్రిడ్జ్ ఉండాలి. -200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ని తగ్గించి ఆ టోకమాక్ని కూల్ చేస్తుంది అనమాట ఈ క్రయోస్టాట్. ఈ క్రయోస్టాట్ అందించింది ఇండియా. ఇండియాలో కూడా ఎల్ఎన్టీ వాళ్ళు ఈ బాధ్యతని చేపట్టుకున్నారు. ఇండియాకి క్రయోస్టాట్తో పాటు ఇంకొన్ని కూడా ఒప్పుకుంది ఇండియా. కూలింగ్ వాటర్, ఇట్లాగా కొన్ని కాంపోనెంట్స్ని కూడా ఇండియా ఈ ప్రాజెక్ట్కి అందిస్తాము అని ఒప్పుకుంది. సో ఇండియాకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఏమేమైతే ఇండియా ఒప్పుకుందో ఈ బాధ్యతలన్నీ అహ్మదాబాద్లో ఉన్న ఐపీఆర్, అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ అనేది చూసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్లో దాదాపుగా ఇండియా తరపు నుంచి ఒక 100 మంది సైంటిస్టులు అయితే భాగస్వామ్యులుగా ఉన్నారు, పనిచేస్తున్నారు. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్కి పర్యటించినప్పుడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్తో పాటు మోడీ గారు ఈ ప్రాజెక్ట్ సైట్, అంటే ఐటర్ ప్రాజెక్ట్ సైట్కి విచ్చేసి ఎంతవరకు వచ్చినాయి పనులు, అక్కడ అభివృద్ధి ఎంతవరకు అవుతుంది, ఆ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారనమాట. సందర్శించడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్ట్కి మోడీ తన ఫ్రాన్స్ పర్యటనలో. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం వస్తుంది, సరే ఇప్పుడు ఈ క్రయోస్టాట్ ఏదైతే మనకి, అంటే ఈ టోకమాక్ ఏదైతే ఉందో, మరి టోకమాక్లో మనం అంత హై డిగ్రీ 15 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టాలి, క్రయోస్టాట్ వాడుతున్నాము, చాలా కాంపోనెంట్స్ వాడుతున్నాము. ఎస్, ఇదైతే ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది, బాగానే ఉంది. కానీ ఇది చెయ్యాలి అంటే కూడా మనం విపరీతమైన ఎలక్ట్రిసిటీని వాడాల్సి వస్తుంది కదా, మరి ఇది ఎంతవరకు ప్రాక్టికల్ అన్నట్టు మనకు ఒక సందేహం వస్తుంది. దానికి సింపుల్ ఏంటి అంటే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిలో ఇన్పుట్, అంటే మనము ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఖచ్చితంగా కొంత ఎలక్ట్రిసిటీ అయితే సప్లై చేయాలి కదా. మనము ఒక 5 megawatts ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తే అవుట్పుట్ వచ్చేసరికి మనకి 50 megawatts, అంటే 10 రెట్లు వస్తుంది అనమాట. అంటే మనము ఒక ₹5 ఇస్తే తిరిగి మనకి ₹50 వస్తుంది.
అంటే ఖచ్చితంగా ఇది 10 రెట్లు వస్తుందన్నమాట ఇన్పుట్కి అవుట్పుట్కి. అంటే ఖచ్చితంగా ఇది ఫీజిబుల్లే, అంటే మంచి లాభదాయకంగానే ఉంటుంది ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అని చెప్పి భావిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, కాకపోతే దీన్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే 15 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ని రీచ్ అవ్వడం ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఇది సక్సెస్ అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తాయా అనేది మనకు క్లియర్ కట్గా తెలియదు. నెంబర్ 2, ఇంకా మనం అసలు నిజంగానే సన్లో జరిగిన ప్రక్రియని భూమిపైన తీసుకొని రాగలుగుతామా అనేది కూడా సైంటిస్టులు కొంతమంది అయితే డౌట్ పడుతున్నారు. ఎందుకంటే సన్లో చూసుకున్నట్లయితే మనకి సన్లో కోర్లో న్యూక్లియర్ ఫ్యూజన్లు జరుగుతాయి. సన్లో హైడ్రోజన్ మిక్స్ అయ్యి హీలియం వచ్చి చాలా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది అనమాట. ఆ ఎనర్జీ ద్వారానే మనకి లైట్, హీట్ అనేది మొత్తం సోలార్ సిస్టమ్కి అందిస్తుంది. మరి సన్లో ఇవి అవుతున్నాయి అంటే సన్లో ఇంటెన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది, హై టెంపరేచర్ ఉంటుంది, హై ప్రెషర్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ బీభత్సంగా ఉంటుంది. ఇవన్నీ ఉండడంతో ఇదైతే పాసిబుల్ ఉంది. కానీ మనం ఎర్త్లో ఇటువంటి కండిషన్స్ని చేయడం ప్రాక్టికల్లీ కుదురుతుందా లేదా అనేది కూడా కొంతమంది అయితే సందేహిస్తున్నారు. బట్ వాట్ ఎవర్, మనమైతే ఆల్టర్నేటివ్ కనుక్కోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఎందుకు అనే రీజన్స్ మనం ఆల్రెడీ చూసాము. అయితే న్యూక్లియర్ ఫ్యూజన్లో మనకి లాభం ఏంటంటే పర్యావరణానికి పెద్దగా హాని అయితే కలగదండి. దీని నుంచి చాలా తక్కువ హాని ఉంటుందన్నమాట. మనకి ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం కానీ, రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం కానీ అవి ఏమి ఉండవు. పర్యావరణం పరంగా మనం చూసుకున్నట్లయితే చాలా లాభదాయకంగా ఇది ఉంటుంది. అదేవిధంగా మనకి ఫ్యూచర్లో పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్ని కూడా ఇది సాటిస్ఫై చేయగలుగుతుంది. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసే టెక్నాలజీగా న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీని అయితే భావిస్తున్నారు. ఇందులో మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇండియా కూడా ఒక కంట్రీ అనమాట. 7 కంట్రీస్లో రీసెంట్గానే ఇండియా క్రయోస్టాట్ని అందించడం కూడా జరిగింది ఈ ప్రాజెక్ట్కి. కాబట్టి ఖచ్చితంగా యాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా మనం ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ప్రతి డెవలప్మెంట్ ఏదన్నా వచ్చినా మనకు తెలుసుకోవాలి. ప్లస్ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. అదండి మనము ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో సిరీస్లో చూసినటువంటి ITER ప్రాజెక్ట్. దీన్నే మనం ప్రాజెక్ట్ మినియేచర్స్ అన్నాను కూడా అంటాం. ఎందుకంటే మినియేచర్ అంటే ఏంటి, ఒక టైనీ చిన్నపాటి మనము సూర్యుడిలో ఏ విధమైన ప్రక్రియలు అయితే జరుగుతాయో సేమ్ మెకానిజం ఎర్త్లో ఒక స్మాల్ స్కేల్లో తయారు చేద్దామని భావిస్తున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్ట్నే మనము ప్రాజెక్ట్ మినియేచర్స్ అన్నాను కూడా అంటాము. ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజ్లో ఆ మధ్యలో ఉన్నదాన్ని టోకమాక్ అంటాము. ఆ టోకమాక్లోనే న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్యూజన్ ద్వారా ప్రొడ్యూస్ అయినప్పుడు ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ ద్వారా మనకి స్టీమ్ ప్రొడ్యూస్ అవుద్ది. స్టీమ్ ఏమో టర్బైన్స్ని తిప్పుద్ది, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ. ఆ మెకానిజం అంత అవసరం లేదు. మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి అంటే డైరెక్ట్గా అలా అంటే ఒక ఐడియా తెచ్చుకోవాలి అంటే ఏంది, ఆ టోకమాక్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుద్ది. ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తాము అనేది మనం తెలుసుకోవాలి. సో ఇది అండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్లో భాగంగా ITER ఆర్ ప్రాజెక్ట్ మినియేచర్స్. మళ్ళీ మనం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్లో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ.